మెగాస్టార్ మన చిరంజీవి ఆయన ప్రస్తుతం బాబీ కొల్లి సినిమాతో బిజీగా ఉన్నారని తెలుసు కదా. అయితే ఈ సినిమా టైటిల్ కూడా ఆల్రెడీ చిరు లీక్ చేశారు. అదే కదిరి కాకాజే. అయితే ఈ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి బరిలో ఉండడం ఖాయం. అందుకే షూటింగ్ కూడా వేగంగా సాగుతుంది. అలాగే ఈ సినిమాకి ఇప్పుడు చిరు మేనల్లుడితోనే పోటీ. ఎందుకంటే సాయిధరం తేజ్ SYG కూడా సంక్రాంతి బరిలో ఉండనుందని నిన్నే అనౌన్స్మెంట్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం గతంలో చిరంజీవి బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే. ఇప్పుడు మరోసారి అదే జోడీ కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై మొదటి నుండే ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు చాలా వేగంగా సాగుతున్నాయని నిర్మాత వెంకట్ కె నారాయణ తెలిపారు. చిరంజీవి పూర్తి సహకారం అందిస్తూ ఉండడంతో చిత్ర బృందం ఒకే వేగంతో పనిచేస్తోందని చెప్పారు. ఇప్పటికే దాదాపు 40 రోజుల షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలు ఎంతో అద్భుతంగా వచ్చాయని, సినిమా ఫస్ట్ హాఫ్ దాదాపు పూర్తిగా సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు బాబీ కొల్లి కూడా సినిమా పురోగతిపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల చిత్రీకరించిన ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందించి తెరకెక్కించామని, థియేటర్లలో అభిమానులకు ఈ సన్నివేశం మంచి అనుభూతిని కలిగిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. కథలో భావోద్వేగాలతో పాటు కమర్షియల్ అంశాలు కూడా సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు నటిస్తున్నారు. సంగీతాన్ని ఎస్ తమన్ అందిస్తుండగా బాను, నందు సంభాషణలు రాస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక బృందం కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా తమన్ అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ప్రత్యేక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ లుక్, టైటిల్ లేదా టీజర్ రూపంలో ఏదో ఒక సర్ప్రైజ్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అప్డేట్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారిక ప్రకటన కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు పెద్ద సినిమాలు తమ స్థానాన్ని ఖరారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది పండుగ సీజన్ టాలీవుడ్లో భారీ పోటీకి వేదిక కానుందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సీజన్ తెలుగు చిత్ర పరిశ్రమకు అత్యంత కీలకమైనది. సెలవులు ఉండడంతో కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తారు. అందుకే స్టార్ హీరోల నుండి మధ్యస్థాయి హీరోల వరకు అందరూ ఈ సీజన్ను టార్గెట్ చేస్తూ ఉంటారు. కానీ ఒకేసారి 4 లేదా 5 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే పరిస్థితి మారిపోతుంది. థియేటర్లు సరిపోకపోవడం, షోల పంపిణీ సమస్యలు రావడం, కలెక్షన్లు విడిపోవడం వంటి కారణాలతో మంచి టాక్ వచ్చిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో వసూలు సాధించలేకపోయిన సందర్భాలు గతంలోనే చాలా ఉన్నాయి. ఈసారి కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇటీవల సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై నిర్మాత నిరంజన్ రెడ్డి భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టారు. అందుకే మంచి వసూలు సాధించేందుకు సంక్రాంతి సీజన్ సరైన సమయమని భావించి రిలీజ్ డేట్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే పండుగ సమయంలో కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా వినోదాత్మక చిత్రాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అలాంటి సమయంలో భారీ యాక్షన్ కథాంశంతో వస్తున్న సంబరాల ఏటిగట్టు విజయం సాధించాలంటే బలమైన కంటెంట్తో పాటు అద్భుతమైన ప్రేక్షకాదరణ కూడా అవసరమవుతుంది. రిలీజ్ తర్వాత వచ్చే పాజిటివ్ టాక్ ఈ సినిమాకు ఎంతో కీలకంగా మారనుంది. సాయి దుర్గ తేజ్ సినిమా ఒంటరిగా రిలీజ్ అయితే మంచి పాజిటివ్ టాక్తో పాటు బలమైన వసూలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ అదే సమయంలో చిరంజీవి సినిమా కూడా రిలీజ్ అయితే థియేటర్ల పంపిణీ, షోల సంఖ్య, ప్రేక్షకుల దృష్టి వంటి అంశాలు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే 2 సినిమాల కంటెంట్ బలంగా ఉంటే 2 విజయవంతం కావచ్చనే అభిప్రాయం కూడా పరిశ్రమలో వినిపిస్తుంది. ఇక సంక్రాంతి రేసులో ఈ 2 చిత్రాలే కాకుండా మరికొన్ని భారీ ప్రాజెక్టులు కూడా సిద్ధమవుతున్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ చిత్రం, రవితేజ, శ్రీవిష్ణు ప్రాజెక్ట్, శర్వానంద్, జార్జ్ క్రిష్ సినిమా, బాలకృష్ణ 111, మహాకాళి,
అలాగే రజనీకాంత్ నటిస్తున్న ధర్మన్ కూడా పండుగ రిలీజ్ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో వచ్చే సంక్రాంతికి థియేటర్ల వద్ద గట్టి పోటీ తప్పదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విడుదల తేదీల్లో మార్పులు వచ్చే అవకాశాలను కూడా పూర్తిగా కొట్టిపారేయలేం. షూటింగ్ పురోగతి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, థియేటర్ల లభ్యత, ఇతర చిత్రాల విడుదల పరిస్థితులను బట్టి నిర్మాతలు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ మొత్తం సంక్రాంతి బాక్సాఫీస్ సమరంపైనే దృష్టి పెట్టింది.